హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన భారతదేశంలో 187 బీసీ కాలం వచ్చే వరకు భారతదేశంలో చాలా భాగాన్ని ఒకటిగా చేసి మౌర్య వంశం పరిపాలిస్తూ ఉండేది. మౌర్య వంశంలో చివరి రాజు బృహద్రథుడు. ఈయన తండ్రి అశోక ద గ్రేట్. అశోకుడు మరణించే సమయానికి మౌర్య సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి బౌద్ధ సంఘాలకు విపరీతంగా రాష్ట్ర ఖజానా, ఈయన ఆస్తులు విరళంగిచ్చాడు. ఈయన చేసిన ఇలాంటి పనుల వల్ల ఆ కాలంలో అన్ని మతాల కన్నా బౌద్ధ మతం పై స్థాయిలో ఉంది. అప్పటి వరకు సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగేది. ఈయన వల్ల బ్రాహ్మణులు సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే అశోకుడు అనారోగ్యం కారణంగా మరణించాడు. ఆయన తరువాత ఆయన కుమారుడైన మరియు మౌర్య రాజవంశంలో చివరివాడైన బృహద్రథుడు వచ్చాడు. ఈయన కూడా అశోకుడు పాలనే కొనసాగించాడు. ఇది బ్రాహ్మణులకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు బృహద్రథుడిని అతని సైన్యాధిపతి అయిన పుష్యమిత్ర శుంగ హత్య చేస్తాడు. పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు. పుష్యమిత్ర శుంగ బృహద్రథుడిని చంపి మౌర్య వంశాన్ని నాశనం చేసి భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం లేకుండా చేస్తాడు. అలా పుష్యమిత్ర శుంగ మౌర్య సామ్రాజ్యం స్థానంలో శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే భారతదేశంలో మౌర్య వంశం నాశనమైన తరువాత ప్రావిన్స్ల నుండి స్వాతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. కళింగ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. భారతదేశంలో దక్షిణ భాగంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు మరియు నార్త్ సైడ్ గంగా మైదానంలో మౌర్య స్థానంలో శుంగ రాజవంశం ఏర్పడింది. నార్త్ వెస్ట్ భాగంలో విదేశీ దండయాత్రలు జరిగాయి. అయితే ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళితే ముందుగా మనం శుంగ సామ్రాజ్యం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. పుష్యమిత్ర శుంగ మౌర్య వంశంలో చివరివారైన బృహద్రథుడికి కమాండర్గా ఉన్న సమయంలోనే నార్త్ వెస్ట్ భాగంలోకి ఇండో గ్రీకులు వచ్చారు. పుష్యమిత్రుడు మగధ మరియు అయోధ్యతో సహా మౌర్య సామ్రాజ్యంలో కేంద్ర భూభాగాలకు పాలకుడయ్యాడు. పుష్యమిత్ర శుంగ అనే మొదటి శుంగ వంశ స్థాపకుడు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే నార్త్ వెస్ట్ భారతదేశంలో ఇండో గ్రీకులు పాలించడం వల్ల నార్త్ వెస్ట్ భాగాన్ని పుష్యమిత్ర శుంగ కంట్రోల్ చేయలేకపోయాడు. ఇతను ఉజ్జయిని నగరాన్ని కూడా పాలించాడు. మొత్తం శుంగ వంశం భారతదేశంలో 187 బీసీ నుంచి 75 బీసీ వరకు పరిపాలించారు. సుమారు వీరు 112 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 112 సంవత్సరాల కాలంలో శుంగ ఎంపైర్ని మొత్తం 10 మంది శుంగ రాజులు పరిపాలించారు. పుష్యమిత్ర శుంగ 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధం యాగాన్ని రాజు తన రాజ్య విస్తీర్ణం కోసం చేస్తాడు. ఎలా అంటే రాజు ఒక గుర్రాన్ని తన కోట నుంచి బయటికి వదిలిపెట్టి దాని వెనక కొంతమంది సైనికులు పంపిస్తాడు. అయితే ఆ గుర్రం కోట నుంచి ఎంత దూరం వెళ్తుందో అక్కడి వరకు రాజు తన రాజ్యాన్ని విస్తరించేవాడు. అయితే ఆ గుర్రం అలా వెళుతున్న దారిలో కొంతమంది రాజులు ఆ గుర్రం తన వైపు రాకుండా అడ్డుకునేవారు. అలాగని ఆ గుర్రాన్ని ఎవరైనా ఆపితే రాజు వాళ్ళపై యుద్ధం చేసి వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించేవాడు. దీన్నే అశ్వమేధ యాగం అంటారు. ఈ అశ్వమేధ యాగాన్ని పుష్యమిత్ర శుంగ 2 సార్లు చేశాడు. పుష్యమిత్రుడు బౌద్ధును క్రూరంగా హింసించాడని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. అశోకవాదన కథనం ప్రకారం పుష్యమిత్ర అశోకుడు స్థాపించిన స్తూపాలను చాలా వరకు నాశనం చేశాడు. పుష్యమిత్రుడు కూకట్రామ్ మఠాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది జరగలేదు. అతను భారతదేశంలో నార్త్ వెస్ట్ వెళ్ళాడు. అక్కడ అతను తన సైనికులకు బౌద్ధ సన్యాసులను చంపి వారి తలను తీసుకొచ్చిన వారికి నాణేల బహుమతి ఇస్తానని చెప్పాడు. ఒక బౌద్ధ సన్యాసి తల కింద ధనమని ప్రకటించాడు. పుష్యమిత్ర శుంగ చెప్పినట్టే ఆయన సైనికులు బౌద్ధ సన్యాసులను చంపి వారి తలలను తీసుకువచ్చేవారు. పుష్యమిత్రుడు బౌద్ధ గ్రంథాలను తగలబెట్టాడని, బౌద్ధ సన్యాసులను చంపాడని మరియు కాశ్మీర్ మరియు చుట్టుపక్కల ఉన్న 500 మఠాలను ధ్వంసం చేశాడని 2వ శతాబ్దపు మరో గ్రంథమైన విభాస గ్రంథం చెప్తుంది. ఈ ప్రచారంలో అతనికి యాక్షులు మరియు కొంతమంది రాక్షసులు మద్దతు ఇచ్చారు. మరికొన్ని బౌద్ధ గ్రంథాలు పుష్యమిత్ర మరియు అతని మిత్రులు బౌద్ధ సన్యాసులను చంపి మధ్య భూమి నుండి జలంధర్ వరకు ఉన్న మఠాలను ధ్వంసం చేశాడని చెప్తున్నాయి. ఈ కార్యకలాపాలు 5 సంవత్సరాల భారతదేశంలో ఉత్తరం నుండి బౌద్ధ సిద్ధాంతాన్ని తుడిచిపెట్టాయి. బౌద్ధ సాంప్రదాయం ఆధారంగా కొంతమంది పండితులు పుష్యమిత్ర బౌద్ధ విశ్వాసాన్ని హింసించేవాడని నమ్ముతారు. అయితే బౌద్ధ పండితులు పుష్యమిత్రుపై పక్షపాతంతో ఉన్నారని, అతని వారిని ఆదరించడం లేదని ఇతరులు నమ్ముతారు. పురావస్తు శాస్త్రవేత్తలు జాన్ మార్షల్ ప్రకారం శుంగ పాలనా సమయంలో తక్షశిల వద్ద బౌద్ధ స్థాపనలు కొంత నష్టం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. సాంచి స్తూపం 2వ శతాబ్దం బీసీలో, అంటే పుష్యమిత్ర పాలనలో పెద్ద ఎత్తున పునర్మించబడింది. ఇది పునర్మించడానికి ముందు పుష్యమిత్ర చేతిలో ధ్వంసం చేయబడిందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కౌశమి వద్ద బౌద్ధ శిథిలను తవ్విన పురావస్తు శాస్త్రవేత్త జిఆర్ శర్మ స్థానిక మఠం విధ్వంసం పుష్యమిత్ర శుంగ పాలనలో జరిగి ఉండవచ్చని సూచించారు. దేవర్ కొట్టార స్తూపానికి జరిగిన నష్టం కూడా పుష్యమిత్ర కాలం నాటిదని పీకే మిశ్రా శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. మౌర్య పాలనలో బ్రాహ్మణులు బాధపడినందున మౌర్య పాలనకు వ్యతిరేకంగా పుష్యమిత్ర బ్రాహ్మణ తిరుగుబాటు చేశాడు. అశోకుని శాసనాల కంటే ముందు బ్రాహ్మణుల గురించి ప్రస్తావించాయి. బౌద్ధ మతం కన్నా ముందు నుంచే బ్రాహ్మణులు ఉన్నారు. అయితే శుంగ కాలంలో కొన్ని సంవత్సరాల తరువాత
శుంగ చక్రవర్తులు బౌద్ధ మతానికి అనుకూలంగా మరియు బర్హూతు వద్ద స్తూపం నిర్మాణానికి సహకరించారు. పుష్యమిత్ర పాలనలో బర్హూతు మరియు సాంచి బౌద్ధ స్మారక చిహ్నాలు పునరుద్ధరించబడ్డాయి మరియు మరింత మెరుగుపరచబడ్డాయి. అలానే తర్వాత రోజుల్లో పుష్యమిత్రుడు బౌద్ధ కళను పోషించాడని దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. కళ, విద్య, తత్వశాస్త్రం మరియు ఇతర అభ్యాసాలు శుంగ కాలంలో అభివృద్ధి చెందాయి. ఇండో గ్రీకులకు వ్యతిరేకంగా శుంగుల యుద్ధం మహాభారతం మరియు పురాణాల వంటి అనేక పురాతన రచనలు ప్రస్తావించబడింది. పుష్యమిత్ర శుంగ ఒక పెద్ద సమూహాన్ని చేశాడు. అంటే బౌద్ధ మతంపై, బౌద్ధ సన్యాసులపై మరణశిక్ష కోసం సైన్యాన్ని పంపించాడు. బౌద్ధ సన్యాసులను ఉరితీయడం మరియు శిల్పాలను ధ్వంసం చేయడం బౌద్ధ మతం యొక్క అనుచరులకు నచ్చలేదు మరియు అందువల్ల వారు శుంగ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల శుంగ సామ్రాజ్యంపై దాడి చేయడానికి ఇండో గ్రీకులకు బౌద్ధులు సహాయం చేశారు. అప్పుడు భారతదేశంలో నార్త్ వెస్ట్ భాగంలో ఇండో గ్రీకులకు నాయకుడు మెనండర్ I. పుష్యమిత్ర శుంగకు ఇండో గ్రీకులకు జరిగిన యుద్ధంలో పుష్యమిత్ర శుంగ గెలుస్తాడు. ఆ తర్వాత పుష్యమిత్ర శుంగకి కారవేలుడికి యుద్ధం జరుగుతుంది. కారవేలుడు కళింగ ప్రాంతానికి చెందినవాడు. కారవేలుడు పుష్యమిత్ర శుంగపై దాడి చేశాడు ఎందుకంటే కారవేలుడు జైన మతానికి సంబంధించిన వ్యక్తి. అయితే మగధను 3 రాజవంశాలు పరిపాలించారని చెప్పుకున్నాం కదా. ఆ 3 వంశాల్లో నందవంశానికి చెందిన మహాపద్మనందుడు జైన మతం స్వీకరించిన తరువాత కళింగపై దాడి చేసి కళింగలో ఉన్న జైన విగ్రహాలను మగధకు తీసుకువెళ్ళిపోతాడు. అయితే అప్పుడు మగధని ఈ కాలంలో శుంగ సామ్రాజ్యం అవడం వల్ల ఆ విగ్రహాలు శుంగ రాజధాని అయిన పటలీపుత్రంలో ఉన్నాయి. అందువలన కారవేలుడు పుష్యమిత్ర శుంగపై దాడి చేసి ఆ యుద్ధంలో పుష్యమిత్ర శుంగను ఓడించి జైన విగ్రహాలను తీసుకువెళ్ళిపోతాడు. అయితే శుంగ ఎంపైర్ రాజభాష సంస్కృతం, అలానే రాజమతం వైదిక మతం. వైదిక మతం అంటే హిందూ మతం. అలానే పుష్యమిత్ర శుంగ ఆస్థానంలో ప్రధానంగా 2 కవులు ఉండేవారు. వారిలో మొదటి వారు పతంజలి, రెండవ వారు పాణిని. పతంజలి మహాభాష్యం అనే గ్రంథం రచించారు మరియు పాణిని అష్టాధ్యాయిని అనే గ్రంథం రచించారు. పురాణాల ప్రకారం పుష్యమిత్ర పాలన సుమారు 36 సంవత్సరాల పైనే కొనసాగింది. అతను 149 BC వరకు శుంగని పరిపాలించాడు. ఈయన తరువాత 149 BCలో ఈయన కుమారుడు అగ్నిమిత్ర శుంగ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పాలన దాదాపు 149 BC నుండి 141 BC వరకు కొనసాగింది. పుష్యమిత్ర తన పాలన ముగిసే సమయానికి చాలా వయసులో ఉన్నందున అతను తన తండ్రి పాలనలోనే పరిపాలన నిర్వహించిన వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. అగ్నిమిత్ర భార్య పేరు మాళవిక. అయితే కాళిదాస్ అనే వ్యక్తి అగ్నిమిత్ర మరియు మాళవిక గురించి మాళవిక అగ్నిమిత్ర అనే గ్రంథంలో రచించారు. అగ్నిమిత్ర తరువాత వాసుజేష్ఠుడు శుంగని పరిపాలించాడు. ఈయన 141 BC నుంచి 131 BC వరకు పరిపాలించాడు. ఈయన తర్వాత వాసుమిత్ర రాజు అయ్యాడు. వాసుమిత్ర యువరాజుగా అనేక పనులను పూర్తి చేశాడు. కాళిదాస్ రచించిన మాళవిక అగ్నిమిత్రలో ఇండో గ్రీకులకు మరియు వాసుమిత్రుడికి జరిగిన యుద్ధం గురించి ఉంది. వాసుమిత్రుడు కేవలం 100 మంది సైనికుల సహాయంతో ఇండో గ్రీకులను ఓడించాడని ఆ గ్రంథంలో ఉంది. సింధు నది ఒడిన ఈ యుద్ధం జరిగింది. 131 BC నుంచి 124 BC వరకు శుంగని పరిపాలించాడు. ఇతని కాలంలో పాంచాల, కౌశంబు మరియు మదర గవర్నర్లు తమ స్వాతంత్ర అధికారిని ప్రకటించుకున్నారు. శుంగ సామ్రాజ్యం ఇప్పుడు కేవలం మగధ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు పరిమితమైంది. ఈయన తరువాత భద్రక వచ్చాడు. ఈయన 124 BC నుంచి 122 BC వరకు పరిపాలించాడు. ఆ తర్వాత పులిందిక వచ్చారు. ఈయన 122 BC నుంచి 119 BC వరకు శుంగని పరిపాలించాడు. ఈయన తర్వాత ఘోష, ఈయన ఘోషవాసు అని కూడా పిలుస్తారు. ఈయన 119 BC నుంచి 108 BC వరకు శుంగని పరిపాలించాడు. ఈయన తర్వాత వజ్రమిత్రుడు, ఆ తర్వాత భగవత రాజులయ్యారు. వీళ్ళ తర్వాత శుంగని పరిపాలించింది దేవభూతి. ఈయన చివరి శుంగరాజు. దేవభూతిని 73 BCలో తన సొంత మంత్రి అయిన వాసుదేవ కానవ చంపి శుంగ వంశాన్ని పర్మనెంట్గా నాశనం చేస్తాడు. అలా వాసుదేవ కానవ శుంగ వంశాన్ని నాశనం చేసి కానవ వంశాన్ని స్థాపిస్తాడు. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో శుంగ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కానవ గురించి తెలుసుకుందాం. అయితే కొన్ని కారణాల చేత మన ఛానల్లో వీడియోస్ లేట్గా వస్తున్నాయి. ఈసారి నుంచి మన ఛానల్లో వీడియోస్ ఫాస్ట్గా వస్తాయి. అయితే మీరు చేసేదల్లా మన వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.